హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. లక్కీ డివోషనల్ బ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ మన వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి వేసే ఆసనం ఉంటుంది కదా, ఆ పీటని ఎలా అలంకరించుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో, అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ముగ్గు అంటేనే లక్ష్మీ కటాక్షం, ముగ్గు అంటేనే లక్ష్మీ స్వరూపం. అలాంటి ముగ్గుని ఎంత చక్కగా వేసుకుంటేనే మనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి. మరి వరలక్ష్మి వ్రతానికి ఆ ముగ్గుని ఎలా అలంకరించుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మీరు ఏ పీటనైనా తీసుకొచ్చండి, చెక్క పీట కానీ సిల్వర్ పీట కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ పీటకి నేను చెప్పిన విధంగానే పసుపు రాయండి. ఇలా రాస్తేనే లక్ష్మీదేవి ఆ సుగంధభరితమైన సువాసనతో ఆ పీట చక్కటి సువాసన వస్తుంది. అలాగే లక్ష్మీదేవికి సువాసనలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజు పీటని అలంకరించుకున్నట్లయితే చాలా మంచిది. ఇప్పుడు పీటను అలంకరించుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో పసుపు తీసుకోవాలండి. కావలసినంత పసుపు అనేది మీరు తీసుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత ఇందులో అష్టగంధం కానీ గంధం కానీ మీరు వేసుకోవాలన్నమాట. అలాగే ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి. ఈ పచ్చకర్పూరము మనకి వేసినట్లయితే చాలా మంచి చక్కటి సువాసన అనేది వెదజల్లుతుంది కదా, అందుకోసం పచ్చకర్పూరం వేసుకోవాలి. ఆ తర్వాత జవ్వాది పొడి అనేది వేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మనం రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు మొత్తం రోజ్ వాటర్ యాడ్ చేయగలిగితే మొత్తం రోజ్ వాటర్ యాడ్ చేయండి, లేదంటే కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని మిగతాదంటే వాటర్తో కలుపుకోండి. ఈ విధంగా ఈ పసుపును మాత్రమే వరలక్ష్మి వ్రతం రోజు మీరు ఉపయోగించే పీటలన్నిటికీ ఇలా పూసుకోండి పసుపుని. ఇప్పుడు మీరు ఈ విధంగా తీసుకున్న పసుపుని మీరు కావాల్సినటువంటి పీటలకు అన్నిటికీ ఇలా చక్కగా ఎలాంటి పొడ గ్యాప్ అనేది లేకుండా చక్కగా నీట్గా అప్లై చేసుకోవాలండి. మొత్తం పీట మొత్తం అప్లై చేయాలన్నమాట. కింద అంటే సైడ్లకు ఉంటుంది కదండి, ఆ సైడ్కి అలాగే పైన నీట్గా అప్లై చేయాలన్నమాట. ఇక ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ పీట పైన ఈ పూజను మనం లక్ష్మీదేవి కోసం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి అష్టదళ పద్మ ముగ్గు కానీ కమలం ముగ్గు కానీ వేసుకోవాలండి. ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం ఏ దేవుడి పూజ అయితే చేసుకుంటామో ఆ దేవునికి సంబంధించినటువంటి ముగ్గులు వేసుకోవాలన్నమాట పీట పైన. ఇక్కడ నేను లక్ష్మీదేవి పూజ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా అష్టదళ పద్మ ముగ్గునైతే వేసుకుంటున్నాను. ఇలా పీటపై అష్టదళ పద్మ ముగ్గు కానీ కమలం ముగ్గు కానీ కుబేర ముగ్గు కానీ వేసుకున్న తర్వాత పీట పైన బార్డర్స్ అనేది వేసుకోవాలండి. ముగ్గు వేసిన తర్వాత మీరు పూజ చేసే ప్రతిసారి కానీ ఇంటి ముందు ముగ్గు వేసుకునే ప్రతిసారి కానీ ఇలా ముగ్గు వేసిన తర్వాత కంపల్సరీగా బార్డర్స్ అనేవి వేసుకోవాలండి. ఈరోజు వరలక్ష్మి వ్రత పూజ అయితే మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆ ముగ్గులోకి అమ్మవారు ప్రవేశిస్తారు కాబట్టి మనం అమ్మవారిని బంధనం చేయాలి కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా సైడ్ బార్డర్స్ అనేవి వేసుకోవాలండి. అలాగే ఈరోజు ఖచ్చితంగా అష్టదళ పద్మ ముగ్గును వేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. ఇలా ఈ విధంగా ముగ్గు చుట్టూ బార్డర్స్ అనేవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ముగ్గు లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ ఉండాలి కాబట్టి పసుపు కుంకుమతో చక్కగా అలంకరించుకోవాలి. ముగ్గు పైన ఎంత చక్కగా పసుపు కుంకుమతో మనం అలంకరించుకుంటామో అంత లక్ష్మీ కటాక్షం ముట్టి పడుతుందండి ఆ ముగ్గుకి. మనం చేసే ప్రతి పూజకి ఈ విధంగా పసుపు కుంకుమ అనేది వేసుకోవాలండి పీటల పైన. ఈ విధంగా ముగ్గుని పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత సైడ్ బార్డర్స్ని కూడా ఖచ్చితంగా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలా మొత్తం ముగ్గుని మనం పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే పూజ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ ఆసనాన్ని ఏర్పరచుకొని ఇంకా మనం పూజ అనేది ప్రారంభించవచ్చండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.